నెంబర్ చెప్పండి, ఓటీపీలు చెప్పండి, పిన్ నెంబర్స్ చెప్పండి. మీకు ఏదైనా ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్, పిన్ నెంబర్స్, ఏటీఎం కార్డ్ నెంబర్స్ ఇలా అడుగుతుంటే మేము బ్యాంక్ వచ్చి చెప్తామండి అని చెప్పి కాల్ కట్ చేయండి. అంతేగాని వాళ్ళు అడిగినవన్నీ ఫోన్లో ఆన్సర్ చేయకండి దయచేసి. బ్యాంక్ వాళ్ళం అన్నప్పుడు మేము జస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు బ్యాంకుకు రండి అని కాల్ చేస్తాం, కానీ ఫోన్లోనే అన్ని విషయాలు అయితే మేము కనుక్కోమండి. దయచేసి మ్యాక్సిమం ఫోన్ కాల్స్ కట్ చేసి బ్యాంక్ వచ్చి మీరు సమాచారం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రీసెంట్గా ఆర్బీఐ కార్యక్రమాలు ఫ్రెండ్లీ పోలీస్ అనేది వచ్చింది సార్. అంతకుముందు బాగా మనం ఇబ్బంది పడేవాళ్ళం కానీ. సో ఈ ప్రోగ్రామ్స్ మాకున్న అనుభవంతో ముఖ్యంగా ఇప్పుడు మన గ్రామం మన భద్రత, ఇప్పుడే సైబర్ నేరాలు ఒకటి, తర్వాత ఈ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి సార్. దీనికి మనకు చిన్న మొక్కై వంగనిదే మానవ వంగున. అంటే పిల్లలకు మనం ఫస్ట్ నుంచి చెప్తలేం సార్. ఈరోజు మాకున్న అవగాహనకి ఎట్లా అయిందంటే, పేరెంట్స్ చెప్తే పిల్లలు వినాలా, పిల్లలు చెప్తే పేరెంట్స్ వింటున్నారు సార్. ఇది మా స్వానుభవం. ఎందుకంటే సెల్ఫ్ అంటే మనం కొంత చదువుకోకపోవడం కావచ్చు, రకరకాల ఇబ్బందులతో పిల్లలకు మనకంటే కొంత ఎక్కువ తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళని డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్తుంటే వింటుంది. కానీ మీకు మీ అందరికీ చాలా మంది మీకు విన్నపం ఏంటంటే, పిల్లలకు ఇప్పటి నుంచే మీకు మంచి అనుకున్నది కంపల్సరీ కఠినంగా చెప్పాలి, కఠినంగా ఉండాలి. వాడు బాధపడతారు అంటే పిల్లలు ఇంతకుముందు 5-6 ఉండేది, 10 మంది ఉండేది. ఇప్పుడు ఒక్కరు ఉండేది, ఇద్దరే. కాబట్టి గార్వం ఎక్కువ అయిపోయి అయ్యో వాడు ఏడా బాధపడతాడు అని మంచి విషయాన్ని కూడా మీరు చెప్పలేకపోతున్నారు. అది కఠినంగా చెప్పండి. ఇప్పుడు బాధపడతాడు కానీ వాడి తర్వాత మంచి స్టేజ్లో ఉంటాడు. తర్వాత ఇప్పుడు నాకు బాగా పిల్లలకు చెప్తా ఉంటాం, వాడికి 10 years ఉండే, 11 years 12 years ఉండే వాడికి బైక్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఏముండదు. మైనర్లకు ఇవ్వదు, తెలుసు అనుకుంటే మీ అందరికి తెలిసి. పిల్లలకు బైక్ అలవాటు చేస్తే అది సెల్ ఫోన్ అసలే అది ఇప్పుడు టైం స్కిల్ అంటే అందరి టైం చంపేసే ప్రోగ్రామ్ నడుస్తుంది. మనం అంతకుముందు మనకు లేవాటి మీద బాగా చదువుకున్నాం, మనం వద్దన్న మనం చేయాలికే పోతుంది. సో మీ పిల్లలకు బైక్స్ ఇవ్వకండి, డ్రైవింగ్ అసలు నేర్పించకండి. అవసరమైతే 10th class తర్వాత ఏదైనా నేర్పించండి. తర్వాత ఇప్పుడు మనం పెద్దవాళ్ళం కూడా ఏం చేస్తామంటే, డ్రైవింగ్లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి తప్పకుండా. మీకు తెలియదు కాదు, హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత కార్ డ్రైవింగ్ అయితే సీటు కంపల్సరీ పెట్టుకోవాలి. చిన్న చిన్న అంశాలు మనము పాటిస్తే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాం. మనకి ఏ సమస్య వచ్చినా పోలీసు వారికి వెంటనే మనం ఫోన్ చేయొచ్చు. 100కి ఫోన్ చేయొచ్చు, 112కు కూడా మనం ఫోన్ చేయొచ్చు. నంబర్లు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే మనకి అది ఇబ్బంది ఉన్నది వెంటనే ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు మేడం చెప్పింది బ్యాంక్ మేనేజర్, ఇప్పుడు సైబర్ నేరాలు ఒకటే ఓటీపీ అంటాడు, లేదా ఒక లింక్ పంపిస్తాడు, ఎస్బీఐ నుంచి వచ్చింది అంటాడు, ఏమో అని మనం ప్రెస్ చేయొద్దు. అసలు ప్రెస్ చేయొద్దు. మనం తర్వాత మన దాంట్లో ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి. సో ఈ సైబర్ నేరాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. మనకు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మోసపోతున్నారు. మంచి మంచి ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లే మోసపోతున్నారు. సో ఆ విషయాల పట్ల కూడా ఎప్పుడు అవగాహనతో ఉండాలి. వాళ్ళ పట్ల మనం గమనిస్తూ ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తన ఎలా ఉంది. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒకటి యాంటీ డ్రగ్స్ గురించి ఒక షార్ట్ ఫిలిం తీసిన. అంటే యువత ఇంటి దగ్గర అమ్మ నాన్నకు హైదరాబాద్ కి డబ్బులు పంపిస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేసి వాళ్ళకి తెలియదు. మనం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. నేను రీసెంట్ గా ఒక షార్ట్ ఫిలిం తీసిన. దాంట్లో వాళ్ళ డాడీని తను డ్రగ్స్ మత్తులు చంపేసుకున్నాడు. మత్తు దిగిన తర్వాత అదే మన డాడీని చంపుకున్నానా అనే తత్వం వచ్చింది. అంటే అలా కాకుండా మనం డ్రగ్స్ తీసుకోకుండా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అన్నట్టుగా నేను రీసెంట్ గా తీసిన. మనం డ్రగ్స్ వైపు వెళ్ళకుండా సే ఎస్ టు స్పోర్ట్స్ అన్నట్టుగా వెళ్దాం. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ లో మనం తెలియకుండా ఏమేమో లింకులు వస్తున్నాయి మనకు. మనం అక్కడ ప్రెస్ చేయగానే అవన్నీ మన 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 ఏదైతే పర్సనల్ అకౌంట్ ఉంటుందో అవన్నీ వాళ్ళకి హ్యాక్ అయిపోతున్నాయి. అలా కాకుండా మనకి ఏమన్నా ఇబ్బంది అయితే మనం పోలీస్ శాఖని సంప్రదించుదాం. అలాగే మనం ఏదైనా సరే మనం చేసినా కూడా మనం ముందుగా అలర్ట్ గా ఉండాలి. ఏదైనా సరే అలర్ట్ గా ఉండి మనం వాళ్ళకి చెప్తే అది చాలా బాగుంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరి మా ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, హెడ్ మాస్టర్ గారికి, బ్యాంక్ మేనేజర్ గారికి, మరి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరికీ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్ మరి నేను దేంట్లో ముందే ఉన్నాం, సిఐ గారికి చెప్తున్నాం, మరి ప్రతి దాంట్లో మీతోటి సహకరిస్తాం, ప్రతి దాంట్లో ముందు ఉంటాం. అన్ని రకాల సార్ నాకు కొద్దిగా నేను 3 సార్లు సర్పంచ్, ప్రతి దాంట్లో నాకు అవగాహన ఉంది సార్. ఖచ్చితంగా మీకు
సహకరిస్తారు సార్. మీ అందు భాగం పంచుకుంటాను సార్. ఇంతతో చిన్న ముగిస్తున్నాను. మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే కార్యక్రమాన్ని మన పచ్చలనడుపుర గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత బాగా అందరిని ఇక్కడికి తెప్పించినటువంటి మీ ఊరు సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎంపీడీసీ గారికి, అదేవిధంగా మన బ్యాంక్ నుంచి మేనేజర్ గారు వచ్చారు వారికి, హెచ్ఎం గారికి, వీడీసీ సభ్యులకు, మన గ్రామస్తులందరికీ కూడా మా తరఫున నమస్కారాలు. మీరంతా అంటే 10 హామీ పని నుంచి కూడా వచ్చినారు. కొన్ని విషయాలు నేర్చుకొని పోండి దయచేసి. అంటే ప్రాపర్టీ పోయింది అంటే అర్థం చేసుకోండి ఎంత అమౌంట్ లాస్ అయింది. ఈ కేసు అయిన తర్వాత పోలీస్ ద్వారా అక్కడికి పోయినారు. పోయిన తర్వాత అంటే ఇది పట్టపగలు జరిగినటువంటి సంఘటన, మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటన. సో పోలీసు పోయిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడ చూస్తే కూడా ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఇప్పుడు రాత్రిలో అంటే ఎవరు వచ్చిరో చెప్పడం కష్టం, కానీ డే టైంలో ఒక కాలనీలో ఒక్క సీసీ కెమెరా కనుక ఉండుంటే మనిషి అంటే ఎవరో తెలుస్తుండే. తెలియకపోవడం మూలంగా ఎవరు వచ్చి చేసిపోయినారు, వచ్చిన వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటుండే. అంటే వేలు ముళ్ళు వాడడానికి వాళ్ళు గ్లౌజ్ వేసుకోకపోతుండే. ఇంకా ఫోన్ వాడకుండా వస్తున్నారు. ఫోన్ వాడితే కూడా పోలీసులు పట్టుకుంటారు అని చెప్పి వాళ్ళు ఫోన్ వాడకుండా వస్తున్నారు. మన ఊరు అంటే మన గ్రామం, మన భద్రత అంటే ఏంది? మనము సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్. మన బాధ్యత. ఇంట్లో మన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి మనము ప్రికాషన్స్ ఇవ్వాలి. హెల్మెట్ ధరించుకోవడం అని చెప్పాలి. స్పీడ్ కూడా లిమిట్గా వెళ్ళడం అంటూ చెప్పాలి. ఎందుకంటే కుటుంబ భారాన్ని బాధ్యత మొత్తం మోసేది ఆ పిల్లవాడే కాబట్టి ఆ పిల్లవాడికి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే ముఖ్యంగా యువతకు మత్తు పదార్థాలకు గంజాయి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ మీరు ఎవరు కూడా దయచేసి వెళ్ళకుండా స్పోర్ట్స్ వైపు వెళ్ళండి. మనకు స్థానికంగా వేల్పూర్లో మినీ స్టేడియంలో ప్రతి ఒక్కటి అక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. జిమ్కు కావాల్సిన అవైలబుల్ ఉన్నాయి. ఇండోర్ స్టేడియం ఉంది, షటిల్ ఆడుకోవడానికి కబడ్డీ కోర్టు ఉంది. మీరు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టండి. ఎలాంటి మత్తు పదార్థాలకు వెళ్ళకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి